మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. రాజ్యాంగం. భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగంలో చట్టాలు, హక్కులు లభిస్తాయి. భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. అవి మన రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడేవిగా ఉన్నా గానీ వాటి గురించి మనం పట్టించుకోము. ఎందుకంటే ఆ చట్టాల గురించి మనకి సరిగ్గా తెలియదు కాబట్టి. మరి భారతదేశంలో ఉన్న కొన్ని చట్టాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా లేదా ప్రశ్నించాలన్నా అతనితో పాటు విజిబుల్ ఐడెంటిఫికేషన్ ఉంచుకోవాలి. అంతేకాకుండా పోలీసులు గనక ఎవరైనా అరెస్ట్ చేస్తే వారిని 24 గంటల్లోపు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి. నెంబర్ 2, ఒకవేళ ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పోలీసులు గనక నిరాకరిస్తే ఆ పోలీస్ ఆఫీసర్ కి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. భారతదేశంలో పబ్లిక్ లో ముద్దు పెట్టుకున్నా, హక్ చేసుకున్నా అది క్రిమినల్ అఫెన్స్ గా భావించరు. కొత్తగా పెళ్లైన జంట తమ యొక్క జీవితం నచ్చక విడాకులు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారికి పెళ్లైన 1 సంవత్సరం తర్వాతే వారికి డైవర్స్ లభిస్తుంది. అప్పటి వరకు వారికి డైవర్స్ తీసుకునే ఛాన్స్ ఉండదు. పెళ్లైన జంటకి పిల్లలు లేకపోతే వారు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ సేమ్ సెక్స్ కలిగిన ఇద్దరు పిల్లల్ని మ్యారీడ్ కపుల్ అడాప్ట్ చేసుకునే చట్టం లేదు. అంటే ఇద్దరు మగ పిల్లలు గాని ఇద్దరు ఆడపిల్లల్ని గాని అడాప్ట్ చేసుకోకూడదు. అడాప్ట్ చేసుకుంటే ఒక అమ్మాయిని గాని ఒక అబ్బాయిని గాని అడాప్ట్ చేసుకోవాలి. అంటే దత్తత తీసుకోవాలి. అంతేకాకుండా మ్యారీడ్ కపుల్ కాకుండా ఒక సింగిల్ మగ వ్యక్తి ఒక ఆడపిల్లని దత్తత తీసుకోకూడదు. అలా తీసుకుంటే క్రిమినల్ అఫెన్స్ గా భారతదేశం యొక్క రాజ్యాంగం భావిస్తుంది. ఎవరైనా తాగి ఉన్న వారిని అరెస్ట్ చేయడానికైనా వారితో బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేయడానికి సహకరించని వారిని ఎటువంటి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. భారతదేశంలో ఒక మహిళ తనకి అన్యాయం ఏ ప్రదేశంలో జరిగినా గానీ భారతదేశంలోని ఏ పోలీస్ స్టేషన్ లో అయినా గానీ ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు మరియు పోలీసులు ఖచ్చితంగా ఆమె యొక్క ఎఫ్ఐఆర్ ని యాక్సెప్ట్ చేస్తారు. భారతదేశంలో ఆడవారికి మగవారికి తమ యొక్క వర్క్ ప్లేస్ లో ఈక్వల్ పేని ఇవ్వాలి. అంతేకాకుండా ఒక ఎంప్లాయ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమెని ఉద్యోగంలో తీయకూడదు. ఒకవేళ అలా తీస్తే ఆ కంపెనీ ఫైన్ కట్టి కంపెనీ యాజమాన్యం జైలుకు కూడా వెళ్ళొచ్చు. భారతదేశంలో మీకు ఎక్కడ కనిపించిన హోటల్లో అయినా అత్యవసరంగా ఉన్నప్పుడు త్రాగునీరు తాగొచ్చు, అలాగే వాష్రూమ్ ని కూడా ఉపయోగించుకోవచ్చు అని భారతదేశం యొక్క చట్టంలో ఉంది. ఒక తండ్రి యొక్క ఆస్తిలో ఆడపిల్లలకి మగ పిల్లలకి సమాన హక్కులు కలిగి ఉంటాయి. భారతదేశంలోని ఆడవారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇవ్వవసరం లేదు. వారు డిప్యూటీ కమిషనర్ గాని పోలీస్ కమిషనర్ గాని మెయిల్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా కంప్లైంట్ ని ఫైల్ చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు తాను ఏ కేసు కింద అరెస్ట్ అయ్యాను అని పోలీసుల్ని అడిగే హక్కు ఆ అరెస్ట్ అయిన వ్యక్తికి ఉంటుంది. కోర్టులో సాక్ష్యాలను నిరూపించడానికి రికార్డెడ్ ఫోన్ కాల్స్ కూడా ఎవిడెన్స్ గా పనిచేస్తాయి. కోర్టు వాటిని అంగీకరిస్తుంది. ఆడ నేరస్తులు కేవలం ఆడ పోలీస్ ఆఫీసర్ల ద్వారానే అరెస్ట్ అవ్వాలి. అది కూడా రాత్రి 6 నుంచి పొద్దున 6 వరకు ఆడవారిని అరెస్ట్ చేసే హక్కు లేదు. ఆడవారిని కేవలం పొద్దున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అరెస్ట్ చేస్తారు. ఎవరైనా మహిళ రేపుకి గురైతే డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఎఫ్ఐఆర్ తీసుకోవసం లేదు. డాక్టర్లు రేపైన ఆ విక్టిమ్ కి ట్రీట్మెంట్ చేస్తారు. చూశారు కదా, భారతదేశంలోనే మనకు తెలియని కొన్ని చట్టాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.